అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి. మీరు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇది ఒక్కసారి చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మీరైతే ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. లేదా ముద్దపప్పుతోని ఇలా కలుపుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా పొయ్యి పైన నేను ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూను మెంతులు వేసుకున్నానండి. ముందుగా ఈ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఈ మెంతులు తొందరగా వేగాయి కాబట్టి ఇవి ముందుగా వేయించుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర వేసుకొని వీటిని కూడా చక్కగా 2 కలిపి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోండి, మాడిపోనివ్వకుండా వేయించుకోవాలి. ఇవి చక్కగా ఇలా వేగిన తర్వాత మాడిపోనియకండి, ఇలా వేగితే సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది, అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 4 టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. 4 టీ స్పూన్లు కరెక్ట్గా సరిపోతాయండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసినాకనే ఆ వేడికే సరిపోతుంది. వేసుకొని ఆ వేడికే పెనం వేడి ఉంటుంది కదా, ఆ వేడికే ఇలా కలుపుకుంటూ చల్లారే వరకు చల్లార్చుకోవాలి. ఇవన్నిటిని ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా. ఈ పౌడర్ని వేరొక గిన్నెలోకి తీసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను 1 పావు కప్పు వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 మామిడికాయలు తీసుకున్నానండి. ఈ సైజులో ఈ విధంగా ఉన్నాయి. చక్కగా కడుక్కొని తడి లేకుండా ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేశాను. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీనిపైన పొట్టు తీసేసైనా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా పొట్టుతో అయినా కానీ కట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా చాలా బాగుంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా ఉండాలి. మీరు ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు ఈ మామిడికాయ ముక్కలు. ఇంకా కొద్దిగా పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ టెంకలు ఉంటాయి కదండి, ఈ టెంకలు పడేయకుండా పప్పులో వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. నేనైతే పప్పులోనే వేస్తానండి ఈ టెంకల్ని. ఇప్పుడు కప్పు కొలతల్లో కూడా చూపిస్తున్నాను చూడండి. నాకైతే ఈ కప్పుతోని 3 కప్పుల ఇది మామిడికాయ ముక్కలు అయినాయండి. ఈ కొలతలతో ఈ విధంగా చేయండి, పర్ఫెక్ట్గా చాలా రుచిగా ఉంటుంది. నాకు 3 కప్పుల మామిడికాయ ముక్కలైనవి చూడండి. ఇలా ఇవి ముక్కలు కొలిసి పెట్టుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్నది, ఇది ముందుగా ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి ఉంది కదా, అది వేసుకోవాలండి. తర్వాత ఒక 6 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. మీరు కావాలంటే సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చండి, లేదా దీంతోనే 1 పావు కప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను మామూలుగా ఇది కారం ఉన్న మిరపపొడి అండి, ఒక 4 టీ స్పూన్లు తీసుకుంటున్నాను. ముందు ఇది ఒక 4 టీ స్పూన్లు తీసుకుంటున్నాను. అలాగే మనము 3 మ్యాంగో కారం పొడి ఉంటుంది కదండి, అదొక 4 టీ స్పూన్లు తీసుకుంటున్నాను. ఇదేమో మంచి కలర్ అయ్యింది, టేస్ట్ ఉంటుంది. మనము ముందుగా తీసుకున్నదేమో అదైతే మంచి కారంగా ఉంటుందండి. ఇవి 2 కలిపి తీసుకుంటే ఈ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓన్లీ ఇది 3 మ్యాంగో కారం పొడి వేసుకుంటే పచ్చడి అనేది అంత రుచిగా ఉండదండి. అందుకనే ఇలా 2 కలిపి మొత్తము ఇది ఒక 1/2 కప్పు తీసుకున్నాను, లేదా 8 టీ స్పూన్లు కారం పొడి వేసుకోవాలి. మనము మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. వేసుకొని అంత మంచిగా ముక్కలకు పట్టేటట్టు ఈ కారం, ఉప్పు, మసాలాలు ఇవంతా చక్కగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతనే మనము మిగతాది ప్రాసెస్ చేసుకోవాలండి. మీరు ఇది వెల్లుల్లిపాయలది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇది వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు అది కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని నేను 1 కప్పు నువ్వుల నూనె తీసుకుంటున్నానండి, లేదా మీరు పల్లి నూనె అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఇవి కొద్దిగా వేగుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేస్తున్నాను. ఇవి ఇంకా నూనె ఎక్కువ వేడైతే ఆ మిరపకాయలు అనేటివి మాడిపోతాయండి. నూనె కూడా అంత ఎక్కువ వేడవలసిన అవసరం కూడా లేదు. ఇలా అయిన తర్వాత ఇది చల్లార్చుకోవాలి.
ఇది చల్లారిన తర్వాతనే పచ్చళ్ళలో కలుపుకోవాలండి. వేడిగా ఉన్నది కలపకూడదు. చూడండి ఆ వేడికి ఇంకా ఈ ఎండుమిరపకాయలు కొద్దిగా మంచి కలర్లో వచ్చాయి చూడండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇక్కడ మనం దీంట్లో కలుపుకోవాలి ఈ పోంపుని. ఇలా అంతా కలుపుకున్న తర్వాత నాకు ఇక్కడ ఈ నూనె అనేది సరిపోలేదండి. అందుకే ఇంకొక పావు కప్పు వేడి చేసి చల్లారిన తర్వాతనే దీంట్లో వేశాను. ఈ విధంగా చూసుకోవాలండి. మీరు ముందుగానే ఎక్కువగా నూనె వేసుకోవద్దు. ఇప్పుడు నేను ఇంకొక పావు కప్పు ఇలా నూనె వేడి చేసి చల్లారిన తర్వాత వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ పచ్చడి ఊరిన తర్వాత కూడా చూసుకొని వేసుకోవచ్చండి, కలుపుకోవచ్చు. కానీ నేనైతే ఇప్పుడే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అంతా చక్కగా కలుపుకోవాలి. దీని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే చక్కగా ఊరి చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఇది 3 గంటలు అలా చేశానండి మధ్యాహ్నము. ఇది నైట్కి డిన్నర్ కోసమని డిన్నర్ వరకు అలాగే పెట్టాను. డిన్నర్ 8కి అట్లా తీసానండి. ఇప్పుడు చూడండి చక్కగా ఊరిపోయింది, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఏమైనా ఉప్పు కారం తక్కువ ఉంటే చూసుకొని వేసుకొని గాజు సీసాలు ఎత్తి పెట్టేసుకోవటమే. అందుకనే మధ్యాహ్నం చేసేసి 3 గంటలకు అలా చేసి పెట్టాను. ఇలా ఈ బేసన్లోనే ఇలాగే పెట్టేసి తర్వాత చూసి పెట్టుకోవచ్చని ఇలా పెట్టానండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా చూసుకొని ఇలా గాజు సీసాలో నువ్వు పప్పు ఆవకాయ అండి. ఇది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లో కారం వేయకుండా ఇలా ఆవకాయ పెడతారు. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా వేడివేడి అన్నంలో కానీ చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఒక 3 మామిడికాయలు తీసుకొని మంచిగా కడుక్కొని ఇలా తడి లేకుండా ఆరబెట్టానండి. ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేశాను. మంచిగా తుడిచి తర్వాత ఇలా కట్ చేసుకోవాలి, లేదా టెంకలతో అయినా కానీ కట్ చేసుకోవచ్చండి. నేను ఈ విధంగా కట్ చేస్తున్నానండి. కొద్దిగానే కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఒక 2 మామిడికాయ ముక్కలు, ఒక 2 ఏమో అలాగే టెంకలతోని కూడా కట్ చేశాను. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, టెంకలతో అయినా కానీ కట్ చేసుకోవచ్చండి. ఇలా మీకు ఎంత సైజ్ కావాలో ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇలా నేను పెద్ద సైజే కట్ చేశానండి. చూడండి 2 ఏమో ఇలా టెంకలతోని అలాగే కట్ చేశాను. ఇప్పుడు ఇవి కప్పు కొలతలతో కూడా చూపిస్తున్నాను. నాకు ఇక్కడ 3 కప్పుల పైన కొద్దిగా అయినాయండి. నాకు 3 కప్పుల ఇది మామిడికాయ ముక్కలైనవి, కొద్దిగా మిగిలినాయండి. కప్పు కొలతలతో అయితే మీకు కరెక్ట్గా వస్తుంది. 3 తర్వాత ఇన్ని అయినాయి చూడండి. ఇప్పుడు అన్ని ఇలా కొలిసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. మీరు ఇంకా కావాలంటే ఇంకొక పావు కప్పు ఎక్కువైనా వేసుకోవచ్చండి. 1 కప్పు అయితే నాకు కరెక్ట్గా మంచిగా సరిపోయిందండి. వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇవి అస్సలు మాడనియద్దు. కొద్దిగా మాడినా కానీ ఈ పచ్చడి అనేది పాడైపోతుందండి. టేస్ట్ అస్సలు బాగోదు. ఇప్పుడు అవి నువ్వులను పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ముందుగా వీటిని వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు, ఆ స్మెల్ మంచిగా వచ్చే వరకు వేయించుకోవాలి. లేకపోతే పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది ఇవి మంచిగా వేగకుంటే. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత 1.5 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి చాలా తక్కువనే పడతాయండి, ఎక్కువ పట్టవు. దీంట్లో వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ పొడులకి ఇవి మాడనీయకుండా వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే 1 పావు కప్పు ఆవాలు వేసుకోవాలండి. జస్ట్ ఆ వేడికి సరిపోతుంది. ఇలా కలుపుకొని ఇలా పక్కకు తీసి అన్నింటిని చల్లార్చుకోవాలి. ఇవేమీ ఆవాలు వేయించిన అవసరం లేదండి. అదే కడాయిలో 1 కప్పు నువ్వుల నూనె తీసుకుంటున్నానండి. ఈ నూనె ఎక్కువేం పట్టదండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి వేయించుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము 4 టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ మాడనియకూడదు. మీరు కావాలంటే దీంతో పాటు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చండి. ఒక 2 టీ స్పూన్లు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే అది ఖచ్చితంగా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లిగడ్డది అయితే కొద్దిగా ఆ వేడికే సరిపోతుంది, ఎక్కువ వేగనవసరం లేదు, వేగొద్దు కూడా. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయండి. నువ్వులు, ఆవాలు, జీలకర్ర, ఇవి మెంతులు. ఇలా చల్లారిన తర్వాత అన్ని కలిపి మిక్సీ పడతాను. ఇది పొంపు కూడా చల్లారి పెట్టుకోవాలి అంతవరకు.
ఈ నూనె గిన్నె చల్లారిన తర్వాతనే పచ్చడిలో కలుపుకోవాలండి. అది చల్లారేంతవరకు ఇది నేను మిక్సీ పట్టానండి. నువ్వులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అవి ఇలా మిక్సీ పట్టుకున్నది ఈ ముక్కలలో వేసుకోవాలి ఈ పౌడర్ని మొత్తము. ఇప్పుడు దీంట్లో ఉప్పు నేను కల్లుప్పే వేస్తున్నానండి. కల్లుప్పు వేసుకుంటేనే నిల్వ ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఒక 4 టీ స్పూన్ల కల్లుప్పు ఇలా మిక్సీ పట్టి వేస్తున్నాను. కావాలంటే తర్వాత తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ముందైతే తక్కువనే వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ముందుగా ఇది అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము పోంపు పెట్టుకున్నది అది చల్లారిన తర్వాతనే దీంట్లో కలుపుకోవాలండి. ఇది చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లో వేసి కలుపుతున్నాను. అట్లా దీంట్లో వేసుకొని చక్కగా కలిపేసుకోవటమే. నేనైతే ఇలా కలిపిన తర్వాత ఇలా కొద్దిగా ఒక 2-3 గంటలు అలాగే పక్కన పెట్టానండి మూత పెట్టి. తర్వాత జాడీలోకి, తడి లేని జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలి. గాజు సీసాలకు కొని పచ్చడి జాడీలు ఉంటాయి కదా, దాంట్లో ఎత్తి పెట్టుకున్నా కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది పచ్చడి అయితే. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మీరు కూడా పర్ఫెక్ట్గా చాలా బాగా చేయగలుగుతారు. ఇది ఒక 2-3 గంటల తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. ఇలా మంచిగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకొక 2 రోజుల తర్వాత చక్కగా ఊరితే ఇంకా బాగుంటుంది. ఇలా గాజు సీసాలు, తడిలేని గాజు సీసాలు ఎత్తి పెట్టుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మామిడికాయ తరుగుడు తొక్కు. ఈ పచ్చడి పెట్టడానికి ఎక్కువ శ్రమ పడకుండా ఒక్కరే ఈజీగా ఈ చిన్న ట్రిక్ ఉపయోగించి చేశారంటే, ఈ కొలతలతో చేశారంటే ఎవరికైనా మొదటిసారి పెడుతున్నా కానీ చాలా చక్కగా కుదురుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి వేడి అన్నంలో అప్పటికప్పుడు తినేసేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ముద్దకి ముక్క తగులుతూ చిన్న చిన్న ముక్కలతో చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అస్సలు పాడవదు. ఇక్కడ నేను ఒక 2 మామిడికాయలు ఇలాంటి సైజు తీసుకున్నాను. తీసుకొని చక్కగా కడుక్కున్నానండి. కడుక్కున్న తర్వాత ఇది తడి లేకుండా తుడుచుకోవాలి. పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత తడి లేకుండా చూసుకుంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. తర్వాత దానిపైన పొట్టు తీసేసిన తర్వాత చూడండి, నేను ఇలా తరుగుతున్నాను నైఫ్తోని. ఇలా పైన అంతా ఇలా తరగాలి. ఇష్టం ఉన్నట్లుగా తరిగేయచ్చు. నిలువులా అడ్డంలో ఇలా తరగాలి. ఫస్ట్ మామిడికాయ మొత్తం ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి. అప్పుడు చాలా బాగా వస్తుంది. ఇలా అంతా మొత్తం మామిడికాయ కూడా ఇలా అంతా తరిగిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది. చూడండి, చిన్నగా, కొద్దిగా పెద్దగా, అన్నీ ఈవెన్గా కాకుండా ఇలా వస్తుంది. ఇలా తరుక్కున్న తర్వాత చూడండి, ఈ టెంక అనేది పడేసుకోవచ్చు, లేదా ఇది పప్పులో వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 2 మామిడికాయలు ఇలా తరుగు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడి దేంట్లో అయితే కలుపుతామో ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి వేసానండి. మీకు ఇది కొలతల్లాగా ఇలా కప్పుల వైజ్గా అయితే మీకు కరెక్ట్గా తెలుస్తుందని నేను కొలతల్లాగా చేసి చూపిస్తున్నాను. నాకు ఎన్ని కప్పులు అయిందో చూపిస్తున్నాను. ఇక్కడ నాకు మొత్తము 5 కప్పులు అయిందండి. ఇది 4వ కప్పు. చూడండి, ఇంకొక కప్పు అయింది. మొత్తం నాకు ఇది 5 కప్పుల మామిడికాయ ముక్కలు అయినాయండి. 5 కప్పుల మామిడికాయ ముక్కలకి 3/4 కప్పు కారం పొడి తీసుకున్నాను, లేదా 1 కప్ అయినా తీసుకోవచ్చు. మీ కారం పొడి కారాన్ని బట్టి తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఆవపిండి తీసుకోవాలి. 1/4 కప్పు ఉప్పు తీసుకోవాలి. ఉప్పు ఇప్పుడైతే తక్కువగానే వేసుకోవాలండి. తర్వాత కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన మెంతి పిండి తీసుకోవాలి. ఇదంతా ఫస్ట్ ఈ పొడులన్నీ, ఈ మసాలాలంతా ఈ ముక్కలకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. తడి కానీ ఆ గిన్నె కానీ తడి లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వెల్లుల్లిపాయలు ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఆప్షనల్. ఇది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. ఇది వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి. 1 కప్పు తీసుకొని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా అంత చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేస్తుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుందండి.
నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా అంత మంచి స్మెల్ వస్తుంది. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1.5 కప్పు ఇది నువ్వుల నూనె తీసుకున్నానండి. నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు, పల్లి నూనె అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆవాలు, ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఇలా పోంపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎక్కువ ఏం పోంపు పెట్టుకోని అవసరం లేదండి, జస్ట్ ఇవి 3 వాటితోనే పెట్టుకుంటే సరిపోతుంది. అవి పోంపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాతనే ఈ పచ్చడిలో కలుపుకోవాలి. వేడివేడిది కలుపుకోకూడదు, చల్లారిన తర్వాత కలుపుకోవాలి. ఇలా పోంపు దీంట్లో కలుపుకొని అంత చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడే నోరు ఊరిపోతుంది. ఈ పచ్చడి ఇలా ఇన్స్టెంట్గా తినేసేయొచ్చండి. 1 డే 2 డే అయినా కానీ చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇది నేనైతే ఇది లిడ్ పెట్టేసి ఒక 1 అవర్ వదిలేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి బెల్లం ఆవకాయ అండి, ఇది ఇలా చేసి పెట్టారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది టిఫిన్స్, బ్రెడ్, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఇది నంచుకొని తిన్నా కానీ పెరుగన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది స్వీట్గా, కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ చపాతీతో పెట్టిస్తున్నానండి. చపాతీ అయినా బ్రెడ్ అయినా దేంతో అయినా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చక్కెరతో కాకుండా చక్కెరతో అయినా చేసుకోవచ్చండి. నేను బెల్లంతో చూపిస్తున్నాను. బెల్లంతో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఇలాంటి మామిడికాయ తీసుకున్నానండి. ఇది అంత పుల్లగా ఉండదండి, మీడియంగా ఉంటుంది. ఇలాంటి పెద్ద మామిడికాయని తీసుకొని ఇలా పీల్ తీసేసుకున్నాను. ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి, కానీ నేను ఇలా తురుముకుంటున్నానండి. ఇలా తురుముకుంటే బ్రెడ్ దేంతో అయినా కానీ బాగుంటుంది. ఇలా తురుముకున్న తర్వాత అంతా ఇలా తురుముకోవాలండి. ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఈ కప్పు మెజర్మెంట్తో మీకు చూపిస్తున్నానండి. నాకు ఈ కప్పుతోని 3.5 కప్పుల మ్యాంగో తురుము అయిందండి నాకు ఇది. ఇప్పుడు ప్యాన్లో వేస్తున్నానండి. ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో వేస్తున్నాను. 3.5 కప్పుల ఈ మ్యాంగో తురుము అయిందండి. చూడండి 1/2 కప్ ఇది. ఇప్పుడు దీనికి ఇది ఒక్కసారి 1 మినిట్ పాటు ఇలా కొద్దిగా కుక్ చేసుకున్న తర్వాత ఒక 2 కప్పుల బెల్లం వేసుకుంటున్నానండి. 2 కప్పులు నాకు కరెక్ట్గా సరిపోయింది. మామిడికాయలు ఎక్కువగా పుల్లగా ఉంటే బెల్లం ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. మామిడికాయ పులుపుని బట్టి వేసుకోవాలి. ఈ బెల్లం అంతా మెల్ట్ అయిపోయినాక చూడండి చక్కగా ఇలా కుక్ చేసుకోవాలి. కలుపుతూ ఇలా కుక్ చేసుకోవాలండి. మొత్తం మెల్ట్ అయిపోయి ఇలా ఈ బెల్లం అనేది ఇలా కొద్దిగా స్టిక్కీగా కావాలండి. ఇలా కొద్దిగా మనం ఇలా 2 వేళ్ళతో అంటే తీగ పాకంలాగా రావాలి. ఇలా స్టిక్కీగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇది బ్లాక్ సాల్ట్ అండి. ఇది వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అండి. ఇవి వేసిన తర్వాత కలుపుతూ మళ్ళీ ఒక 1 to 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దింపేసి చల్లార్చుకోవటమేనండి. ఇది చల్లారిపోయింది. చూడండి చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇది ఫ్రిడ్జ్లో పెడితే 1 ఇయర్ వరకు ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ గ్లాస్ జారు చక్కగా కడుక్కొని తడి ఆరిపోయే వరకు ఎండలో పెట్టుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడు ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది దేంతో అయినా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.